ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు పాల్పడ్డారని చెప్పేసి కాకిరాల హరిప్రసాద్ గారు వర్ణిస్తూ ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రజాపాలన 16 నెలలు కంప్లీట్ చేసుకుంది. కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో కూడా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వర్ణిస్తూ ఉన్నారు. మరి దీని మీద ప్రతిస్పందనగా వీరి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే వీరు తొర్రూరు ప్యాక్స్ చైర్మన్గా అలాగే డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం తొర్రూరు అనే పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే సార్, బాగున్నారా సార్? పాయింట్కి వస్తున్నాం. చెప్పండి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీరు చాలా క్లియర్గా చూసిళ్ళు, మీరు అందులో నుంచి ఈ పార్టీకి వచ్చిళ్ళు. ఎస్, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పుడు అని చెప్పేసి స్వయంగా మీరే అంటా ఉన్నారు. అప్పుడు కూడా మీరే చైర్మన్గా ఉన్నారు, ప్యాక్స్ చైర్మన్గా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఏంటి సార్ తేడా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆనాడు ఉన్న పరిస్థితులు ఇదే ఒడ్లు వచ్చినాయి. కాకపోతే ఆనాడు ఉన్నాడు పండినటువంటి ఒడ్లు నేను 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఇన్ని ఒడ్లు ఎప్పుడు రాలేదు. ఈసారి బాగా వచ్చిందా? ఈసారి నేను ఎప్పుడు 5 లక్షలు దాటలేదు నా సొసైటీలో. ఈ రోజు 8 నుంచి 9 లక్షలు దాటబోతా ఉన్నాను. అవునా? ఎందుకు దాటబోతా ఉన్నదంటే కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ కోసం రైతులు వర్షాకాలంలో ఇస్తారో ఏమో అనుమానంతో ఉండే రైతులు. సార్ 1 మినిట్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. బోనస్ అనే ఒక మాట అన్నారు మీరు. బోనస్ అనేది అది ఉత్తి అబద్ధం అని చెప్పేసి మొన్ననే హరీష్ రావు గారు అన్నారు. మీరు కూడా చూడొచ్చు. అంటే బోనస్ అనేది మీరు చెప్పి ఇవ్వట్లేరు అనే దాని మీద మూట కట్టుకున్నారు. ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, హరీష్ రావు గారు వానాకాలంలో పండినటువంటి పంటకు సన్నగొడ్లకు బోనస్ ఇయ్యని గ్రామం ఉంటే చూపెట్టాడు. ఛాలెంజ్ చేస్తున్నా. రియల్ స్టేట్ లో ఎక్కడన్నా బోనస్ లేని గ్రామం అది గవర్నమెంట్ కాంటా పెట్టిన ఓట్లు ప్రైవేట్లో అమ్ముకున్నది కాదు. ప్రభుత్వాల పిఎస్సిఎస్లో కానీ ఐకేపీఎస్లో కానీ సన్న ఓట్లు అమ్మిన వాళ్ళకు బోనస్ ఇవ్వకపోతే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇచ్చారు బోనస్. మార్చి 31 కూడా 4-5 లారీలు మిగిలితే తొరుగు లారీ చెల్లపాల లారీలు మిగిలితే మార్చి 31 కూడా వేసారు బడ్జెట్, డబ్బులు వేసారు. కాకపోతే 2 రోజులు ఎందుకైనాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అప్పుడే రుణమాఫీ ఇవ్వడం, అప్పుడే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ రెండుని దృష్టిలో పెట్టుకొని ఈ బోనస్ లేట్ అయింది. రుణమాఫీ కూడా నీకు 18,000 కోట్లు ఇచ్చారు. ఏదో అక్టోబర్ వరకు పంట రాకముందు వరకు ఇచ్చారు. ఇచ్చి డిసెంబర్ నుంచి నీకు బోనస్ డిసెంబర్ 25వ తారీఖు నుంచి మార్చి వరకు నీకు బోనస్ మొత్తం ఇచ్చారు. ఏ ఊర్లో సన్న ఒడ్డు ఐకేపీ కాంటా పెట్టినా సొసైటీ కాంటా పెట్టినా బోనస్ ఇయ్యని ఊరు పేరు ఉంటే మీరు ప్రూవ్ చేయండి. ఓకే, రైట్. మీరు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి అత్యంత సన్నిహితులు, దగ్గర. ఎస్, ఇందులో ఎట్లాంటి డౌట్ అయితే లేదు. ఎందుకు సార్ మీరు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్కి ఎందుకు వచ్చి అసలు ఏం జరిగింది? బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటంటే దయాకర్ రావు గారికి 3 సార్లు 3 ఎలక్షన్లో పనిచేసినాం. అవును. 2009లో టీఆర్ఎస్ టీడీపీ ఎలయన్స్లో దయాకర్ రావు గారు పాలకుర్తికి వస్తే స్వాగతించినాం. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు మీరు దయాకర్ రావు అడుగుక వర్క్ చేయాలన్నారు. చేసినాం. 2009లో గెలిపించినాం. 2014లో కూడా తెలుగుదేశం నిలబడ్డాడు. 2014లో కూడా ఆయన కోసం పనిచేసినాం. 2016లో టీఆర్ఎస్లోకి వచ్చిండు. 2018లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినాం. మంత్రి అయిండు. ఏదైతే అయిందో నేను ఒక 2004లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ టీఆర్ఎస్ పార్టీలో. ఆనాడు నేను స్టేట్ సెక్రటరీ టీఆర్ఎస్ పార్టీలో, స్టేట్ సెక్రటరీ 2004లో. ఓకే. ఆనాడు ఉన్నటువంటి నేను ఆస్పిరెంట్ ఉండి ఆ రోజు నా దగ్గర డబ్బు లేదని తట్టుకోలేని ఇతరాయరావు కుటుంబానికి వ్యతిరేకంగా, అది 40 ఏళ్ళ నుంచి ఎస్టాబ్లిష్ అయిన కుటుంబం కాబట్టి రాజకీయంగా నేను నా వయసు చిన్నది, తట్టుకోలేను, డబ్బు కూడా నా దగ్గర లేదు, నేను బ్రాహ్మణ్ణి, నా దగ్గర డబ్బు లేదనే ఉద్దేశంతో దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు రికమెండ్ చేసి వారిని తీసుకొచ్చి 2004లో ముందు నిలబడి గెలిపించిన. మీరు ఎమ్మెల్యే ఆస్పిరెంటా? నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ 2004లో ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ. యాక్చువల్లీ టీఆర్ఎస్కి మీకు అనుబంధం ఎప్పటి నుంచి? 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు కరీంనగర్లో పెట్టి 10,000 రూపాయలు, హైదరాబాద్లో పెట్టి 10,000 రూపాయలు కట్టే జంటల్లో నేను ఒక్కరిని. అవునా? 10,000 రూపాయలు కట్టి ఇక్కడ కాళోజీ నారాయణరావు గారితో ఏప్రిల్ 27వ తారీఖు 2001 నాడు కేసీఆర్ గారు కరీంనగర్లో జెండా ఎగిరిస్తే కాళోజీ నారాయణరావు గారు నేను కలిసి కాళోజీ గారి ఇంట్లో జెండా ఎగిరేసినాం. అంటే మీరు నికార్సైన ఉద్యమంలో చేసినాం. ఓకే. ప్రతి దానికి పని చేసినాం. ప్రతి పార్టీలో ప్రతి పనికి పని చేసినాం. స్టేట్ సెక్రటరీ చేసినాం, మండల మరి మీకు అంత ఉండగా డైరెక్ట్ కేసీఆర్ గారిని కలిసి మీరు విన్నపం ఏం చేసుకోలేకపోయారా? కేసీఆర్ గారు 2014 వరకు ముఖ్యమంత్రి కాకముందు వరకు కలిసేది, మాట్లాడేది, రమ్మనేది, పోయేది, హరిప్రసాద్ బాగున్నావు అని అడిగేది, అన్ని మాట్లాడేది. పేరు పెట్టి పిలుస్తాడు ఇప్పటికి పోయినా. 2014లో ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో ఎవరికి అపాయింట్మెంట్ దొరకకపోయేది. ఎప్పుడన్నా కలిస్తే నమస్కారం పెట్టగానే చూస్తా హరిప్రసాద్ సంతోష్ గలవు అనేది.
కలిసేదా సంతోష్ ఫోన్ ఎత్తకపోయింది, మాట్లాడకపోయింది. అట్లా మేము అట్టయినాం. ఉద్యమకారులందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దూరం కావడానికి కారణం ఏంటంటే ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పార్టీలో చేర్పించుకొని వాళ్ళకు మంత్రులు ఇచ్చి ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత ఉద్యమకారులంతా అట్టయింది. వాళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళే వాళ్ళు ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తారనే కోపంతో అందరికీ ఉద్యమకారులకు ఉండే. కాబట్టి దాంతో ఉద్యమకారులు మొత్తం దూరం అయింది టీఆర్ఎస్ పార్టీకి 2018లో. 23లో ఇంకా ఆయనతో దూరం అయిపోయింది. దయాకర్ రావు గారు మీకేం న్యాయం చేయలేదా? 3 సార్లు గెలిపించాలన్నారు మీరు. 3 సార్లు గెలిపిస్తే న్యాయం చేయలేదంటే నా స్థాయికి తగ్గ న్యాయం చేయలేదు. స్థాయికి తగ్గట్టుగా నియోజకవర్గంలో ఇంకో నాయకుడు ఎదుగుతే ఇబ్బంది అనుకున్నో ఏమో, నా స్థాయి దగ్గర న్యాయం చేయలేదు. తను ఒప్పుకున్నాడు కూడా, నీ స్థాయి దగ్గర న్యాయం చేయలేకపోయినా. అవునా? ఒప్పుకున్నారా? నీ స్థాయి దగ్గర న్యాయం చేయలేకపోయినా నీకు చేయాల్సి ఉండే, నీకు స్టేట్ పోస్ట్ ఇవ్వాల్సి ఉండే, స్టేట్ చైర్మన్ ఏదో ఇవ్వాల్సి ఉండే, వీలు కాలేదన్న. అన్న తర్వాత చెప్పినాం కూడా, మేము ముందు కూడా ఓడిపోతామని చెప్పినాం. చెప్పిల్లా? 8 నెలల ముందు సెక్రటరియట్లో ఛాంబర్లో కూర్చొని చెప్పిన, అన్న పరిస్థితి బాగాలేదు, పాలకుర్తి నియోజకవర్గంలో నీకు 3 సార్లు ఓట్లు వేసుకుంటాం అనుకుంటున్నాడు. ఆ ఝాన్సీ మేడం ఎన్ఆర్ఐ వచ్చింది కాబట్టి అంత స్వచ్ఛంద సర్వీస్ ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నదన్న, మీరు ముందుగా ఆలోచన చేసుకోండి అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడైతే కాన్స్టిట్యున్సీ మారలేదో నేను నా నిర్ణయం తీసుకొని మారాల్సి. సార్, మీరు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యిందో, ఎప్పుడైతే జంప్ అయ్యిందో, మీ మీద ఒక ప్రచారమే జరిగింది సార్. అది అడగొచ్చా? మీరు కొంత అమౌంట్ తీసుకొని, ఝాన్సీ మేడం దగ్గర అమౌంట్ తీసుకొని కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యాలని చెప్పేసి అక్కడ ఒక చర్చ సార్. దీన్ని నాకు క్లారిటీ ఇవ్వండి. 3 ఎలక్షన్లకు పని చేస్తే దయాకర్ రావు గారు ఏమి ఇచ్చిండు? నేను ఒకటే అడుగుతున్నా. 3 ఎలక్షన్లలో దయాకర్ రావుకు రైట్ హ్యాండ్గా పనిచేసి మైకు పట్టుకొని తదిమూలం దొంగలు లంగలని చెప్పి నీ కోసం పనిచేసినావు. నువ్వు ఎన్ని ఇచ్చినావో చెప్తే ఝాన్సీ మేడం ఇచ్చిందని నేను ఒప్పుకుంటా. మరి నువ్వు ఇచ్చినావా? మందే వేసేటప్పుడు అవతల మీద. మరి నువ్వు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఎన్ని కోట్లు తీసుకున్నావు అనేది మేము మాట్లాడుతున్నావా? పాయింటే కదా. కాబట్టి మేమేం అడుగుతున్నాం, పార్టీలో పైసలు ఇచ్చడం అనేది జరగదు. నాకు వచ్చే ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతా ఉన్నది, ప్రజాపాలన చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాం, ఇష్టమైంది పోయినాం. నేను ఝాన్సీ రెడ్డి గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయినా. ఇక్కడ జాయిన్ కాలే. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర ఝాన్సీ మేడం తీసుకుపోయి జాయిన్ చేసింది. రేవంత్ రెడ్డి గారు పిలిచిండ్రు, రండి అన్నాడు, స్వాగతం పలికిండు, పోయినాం, జాయిన్ అయినాం, ప్రజాపాలన భాగస్వామ్యం అయినాం, పని చేస్తా ఉన్నాం. ఇది ఈ మాట తొర్రూరులో హైలైట్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులే. మీరు డబ్బు తీసుకొని కాంగ్రెస్. నేను ఒకటే అడుగుతున్నానండి, నాకు డబ్బు ఇచ్చిన వ్యక్తిని ప్రూఫ్ చేయమనండి, లేదంటే అన్న వ్యక్తి ఎవరు ఉంటే తడి బట్టలు కట్టుకొని గుళ్ళకి రమ్మని నేను గుళ్ళకి వస్తా, ప్రమాణం చేస్తే. మన తెలంగాణ సాంప్రదాయం అంతకంటే ఎక్కువ ఏం లేదు. నాకు ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఇచ్చింది ఎవరు? రైట్. మీరు చైర్మన్గా చలామణిలో ఉన్నారు, ప్రజెంట్ స్టిల్ ప్యాక్స్ చైర్మన్గా ఉన్నారు. చాలా మంచి హోదా అది. రైతులకి సేవ చేసే భాగ్యం అనేది లభిస్తుంది. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు. సంతోషంగా లేరు, రైతులు చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు గారు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా ప్రతిపక్షంగా ఏదో ఒకటి మాట్లాడాలి. ఆబ్వియస్లీ నేనేం చెప్తున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసింది. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా పోయి ధర్నాలు చేసిండు, నీకు 5 కిలోలు కట్ అవుతున్నదని, రైతులకు అన్యాయం జరుగుతున్నదని. మరి అన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదే. మరి 5 కిలోలు కట్ చేసేది బంద్ చేసిండ్రా, చేయగలిగినరా? మిల్లర్స్కు భయపడ్డారు, మిల్లర్స్తో కుమ్మక్కయ్యారు. ఓకే, ఆ రోజు ఇదే మాట్లాడింది కదా, కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడింది కదా. నేను ఆ రోజు చైర్మనే కదా, చేసినాడు 5 కిలోలు కట్ అవుతున్నాయి అంటే మాట్లాడలే, సమాధానం లేదు. మంత్రి గారికి చెప్పినా, కలెక్టర్కి చెప్పినా, అందరికి చెప్పినా, చెప్తే పట్టించుకున్నాడు. కానీ ఆయన చెప్తే ఆన్లైన్ సరిపోలే. మీరు సీఎం గారికి చెప్పండి, మిల్లర్స్ ఇట్లా దోసుకుంటారు అన్నాం. దగ్గర ప్రయత్నం చేసిండ్రు, ప్రయత్నం చేసిండు. ఆయన ప్రజానాయకుడు ఏందని కాదన. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయన చెప్పినా సరిపోలే, ఆగలే, దోచుకున్నారు. అయినా మేము ఈరోజు ఏం చెప్తున్నాం, ఈ రైతు బోనస్ అనేది 500 రూపాయల రైతు బోనస్ వచ్చింది కాబట్టి వానాకాలంలో సక్సెస్గా ఇవ్వగలిగిండు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి యాసంగిలో ఒక్క గింజ కూడా బయటకు అమ్ముకోలే రైతులు. ఈ 500 రూపాయల బోనస్ కాశపడి కళ్ళల్లో పోసుకున్నారు. పాపం రైతు సోదరులు ఎండకు చచ్చిపోతా ఉన్నారు. దాన్ని మేము చింతిస్తూ ఉన్నాం, బాధపడతా ఉన్నాం. దయచేసి మేమేం చెప్తున్నాం రైతు సోదరులకు, ఈ వర్షాలు వచ్చే పరిస్థితి ఉండి మబ్బు వచ్చే పరిస్థితి చూసి రైతులు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వర్షం వస్తే తడిసిపోతే 2-3 లక్షలు పోతేనే బాధ ఏ రైతుకైనా ఉంటుంది. నేను రైతు బిడ్డనే, నాకు తెలుసు రైతు బాధ ఏందో. కాకపోతే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎవ్వరికి నష్టం జరగదు. జూన్ 10వ తారీఖు వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో సప్లై చేసిన ఒడ్లు, వర్షాలు పడుతుంటే కూడా ఒడ్లు తీసుకుపోయి స్కూళ్ళలో స్టాక్ పెట్టినాం, పిఎస్సిఎస్ గోదాములలో స్టాక్ పెట్టినాం. మరి అన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా జూన్ 10వ తారీఖు వరకు కూడా సప్లై చేసినాం. మరి వాళ్ళ మే 10 వరకే సప్లై చేయలేదని ధర్నాలు చేస్తే ఎట్లా?
డబ్బులు పడట్లేవు ఇక్కడ అందాల అప్సరసల మీద ఫోకస్ పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ రైతుల అకౌంట్లో డబ్బులు అయితే వేస్తాను లేరని చెప్పేసి హరీష్ రావు గారు మొన్ననే. హరీష్ రావు గారు మాట్లాడేదాన్ని ప్రతిపక్షంలో మాట్లాడాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఏం పోషించాలి? వాళ్ళు మాట్లాడడానికి ఏమున్నది? ఏ అవకాశం దొరకలేదు. మాట్లాడితే కాళేశ్వరం బయటపడతా ఉన్నది, చేసిన అవినీతి కుంభకోణాలని బయటపడతా ఉన్నాయి. మరి వీటిని కప్పిపుచ్చుకోవడానికి రోజు ఏదో మీడియా ముందుకు రావాలి కదా. అంతేనంటారా? మరి ప్రతిపక్ష పాత్ర ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఏదో ఒకటి లేపి చూపెట్టాలి కదా. చూపెట్టాలంటే ఏం చూపెట్టాలి? రైతుల దగ్గర పోయి ధర్నా చేయాలి, లేదు అంటే అందాల రాసులకు మీరు చేస్తలేరు, రైతులను వదిలిపెట్టిందని చెప్పాలి. ఎక్కడ చేయట్లేదు. ఇప్పటి వరకు నా సొసైటీలో ఇప్పటివరకు 4 లక్షల బస్తాలు డంప్ చేసినాం. అవునా? ఇప్పటి వరకు ఇంకా 50% ఉన్నాయి. నిన్న 30 లారీలు తెప్పించినాం. ట్రాన్స్పోర్టర్ ప్రాబ్లం అయితే ఇంత ప్యాడీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. రైతులందరూ కూడా 500 రూపాయల బోనస్ కోసం వచ్చిన కాబట్టి రైతులు వచ్చిన వాళ్ళందరూ చేయాలని సర్వీస్ చేస్తా ఉన్నాం. ఈ ఎండకు పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. మా పిల్లలు 40 మంది స్టాఫ్ ఘోషపడతా ఉన్నారు ఎండకు. రైతులు చచ్చిపోతా ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది. అయినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తిరుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. మీకు స్టేట్లు ఎక్కడ లేదు. 41 కిలో పెట్టి క్లీన్ చేసేది ఒక ఓన్లీ మహబూబాద్ జిల్లాలోనే. అంతేనా? మా డీసీఓ గారు స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నారు, 41 కిలోకు మనం ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. అదే వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాల్లో 42 కిలోలు పెడతారు, పట్టర్ క్లీన్ చేయరు. మేము ఎఫెక్టివ్ పెట్టి 41 కిలో ఇస్తూ ఉన్నాం, ఇచ్చి పంపుతా ఉన్నాం. రైతులు కష్టపడతా ఉన్నారు. పండిన పంటను తూర్పాల పోసుకొని ఒడ్లు తెచ్చి పెట్టుకొని కాంటా పెట్టుకొని పైసలు తీసుకుంటా ఉన్నారు. ఓకే సార్, మీరు గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఇమిడి ఉన్నారు. రకరకాల కొన్ని పార్టీలు చేంజ్ చేసి, సరే ఓకే, మీ పర్సనల్ రీతే చేంజ్ చేసి, ఓకే. రైతులు అయితే నేరుగా అయితే చూసిలు కదా మీరు, స్వయంగా మీరు కూడా రైతే అంటున్నారు, రైతు బిడ్డ అంటున్నారు. రైతుల పరిస్థితి అప్పటికి ఇప్పటికి మెరుగుపడిందా సార్? ఎవరు ముచ్చట కాదు, నాదే చెప్తున్నాను. వానాకాలంలో నాకు 1,25,000 బోనస్ వచ్చింది. నా మొత్తం పెట్టుబడి పోతే ఈ బోనస్ పైసలు నా వ్యవసాయంలో మిగిలినాయి నాకు. అంతేనా? యాసంగిలో ఇప్పుడు నాకు మళ్ళీ 1,25,000 వచ్చినాయి. వస్తాయి రేపు. నిన్ననే కాంటా పెట్టినాం. ఎవరు ఉదాహరణకు నేను ఒక పెద్ద రైతును, 10 ఎకరాలు నాటు పెట్టే రైతును, నాకే ఇవాళ 2,50,000 ఒక సంవత్సరం లాభం జరిగిందంటే నేను వ్యవసాయం వదిలిపెట్టకుండా చేస్తా కదా. అవును. నేను ఎందుకు వదిలిపెడతా? ఒక స్టేజ్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ పొలం దున్నొద్దు, పొలంలో ఏం మిగలట్లేదు, 20 క్వింటాలు పడితే 15-16 క్వింటాల నుంచి 20 క్వింటాలు పడితే ఏం మిగిలాయి అని అనుకున్నోని లాస్ట్ ఇయర్ వానాకాలంలో బోనస్ ఇచ్చినాక యాసంగి పంట నేను నాటేయద్దు అనుకున్నా, నాటేసిన. వేస్తే ఇప్పుడు కూడా 1,25,000 వచ్చినాయి. మీరే ఎగ్జాంపుల్ అయితే? నేనే ఎగ్జాంపుల్, ఎవరు అవసరం లేదు. నాకు 2,50,000 వచ్చినాయి బోనస్ మీద ఇప్పటి వరకు. అయితే ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలనలో రైతులు శబాష్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ప్రతిపక్షానికి ఏమి పని లేక ఏదో ఒకటి ప్రజల్లో మాట్లాడాలి. ప్రజలు మనల్ని మర్చిపోతారు. ఒక పక్క యుద్ధం అని బీజేపీని తలుచుకునే పరిస్థితి ఉన్నది, టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పోయే పరిస్థితి వస్తూ ఉన్నది, రోజు రోజుకు టీఆర్ఎస్ క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. రైట్. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక స్టేట్మెంట్ చెప్పి ఒక 1 మంత్ బ్యాక్, ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, ఇంకా రాబోతున్నాయి జూలైలో. ఈసారి కాంగ్రెస్ కనుక నెగ్గితే నేను రాజకీయాల నుంచి వెళ్ళి వైదొలుగుతా అన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో అని చెప్పేసి అన్నారు. ఈ స్టేట్మెంట్ మీద మీరేమైనా వివరణ ఇవ్వాలనుకుంటారా? దయాకర్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు రాజకీయంలో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి, మీరు 30 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీ కోరిక తప్పులేదు. మళ్ళీ ఒకసారి శాసనసభ్యుని కావాలనే కోరిక మీకు ఉండొచ్చు. మీకు కూడా 70 సంవత్సరాలు వచ్చినాయి, కోరిక ఉండొచ్చు. కోరికతో పాటు మీరు ఎంతసేపు ఛాలెంజ్లు చేయదు రాజకీయాల్లో. ఈరోజు రేపు రేవంత్ రెడ్డి గారు 500 రూపాయల బోనస్ పడి మళ్ళీ రైతు బంధు పైసలు పడ్డాక నీ గ్రామాల్లో డిపాజిట్ రాని ఊళ్ళు ఉంటాయి. ఎక్కువ సర్పంచులు కాంగ్రెస్ గెలుస్తారా? గెలుస్తుందండి. అంతేనా? రెండండి, నేను ఒకటే చెప్తున్నానండి, ఏ పార్టీ పవర్లు ఉంటే ఆ పార్టీ లోకల్ బాడీస్లో గెలుస్తుంది. స్టేట్లో ఏది ఉంటాయి. కేసీఆర్ గారికి పాలకుర్తి నియోజకవర్గంలో 47,000 ఓట్లతో దయాకర్ రావు గారు ఓడిపోయాడు. మరి అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు మొత్తం దయాకర్ రావు గారి మనసులో గెలిచిండ్రు. 90% సర్పంచ్ గెలిచిండు. నువ్వు పవర్ ఉన్నప్పుడు 90% గెలుస్తుంది. కాంగ్రెస్ పవర్ ఉంటేనే 20% గెలుతుందా? ఓకే, లాజిక్ కాదా? నువ్వు ఏ పార్టీ అయినా రాజకీయ జనరల్గా ఏం కోరుకుంటారు ప్రజలంటే, ఇప్పుడు గ్రామాల్లో డెవలప్మెంట్ కావాలి, ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, పేదోడికి ఇల్లు కావాలి, రైతుకు రైతు బంధు కావాలి, రైతుకు బోనస్ కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు టీఆర్ఎస్ కేసింది అనుకోండి, లోకల్ బాడీలో సర్పంచ్ ఎంపీడీ వెళ్తే టీఆర్ఎస్ సాధించేది ఏంది? 3 ఏళ్ళు ఏం చేయగలుగుతావు చెప్పండి? నువ్వు అభివృద్ధి చేయగలుగుతావా? నీ దగ్గర డబ్బు, నీ సొంత డబ్బుతో, కేసీఆర్ డబ్బుతో పని చేయగలుగుతావా? ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు ప్రజలు. ఓకే, మీరు జనరల్ ఎలక్షన్లో తేడా వస్తుంది ఎప్పుడైనా. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మరి దయాకర్ రావు గారు ఇదే కాన్ఫిడెంట్ మీద ఎట్లా చెప్పగలిగిల్లు? ఎప్పుడు అధికారంలో లేదు అయినా కూడా ఎలా చెప్పగలిగిల్లు? దయాకర్ రావు గారు చెప్పగలిగేది అంటే, నేను ఇంకో మాట చెప్తాను మీకు.
2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06 లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పటికి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు మొత్తం మావే గెలుస్తాయి, తెలుగుదేశం రాజశేఖర రెడ్డి మీద వ్యతిరేకత అన్నారు. అటువంటి రాజశేఖర్ 2009లో సింగిల్ హ్యాండ్ తోటి 156 సీట్లు తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారి ప్రవర్తన పనితనము 2005 తర్వాత స్టార్ట్ అయింది. ఓకే. రేవంత్ రెడ్డి గారి పనితనం కూడా 1.5 year తర్వాత స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారిని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? ఇంత ఆర్థిక పరిస్థితిలో, ఇంత ఆర్థిక సంక్షోభంలో 500 రూపాయలు బోనస్ ఇస్తారని ఎవరైనా అనుకున్నారా? ఇన్ని స్కీమ్స్ పెట్టంగా కూడా రైతుకి లాభం చేస్తారనుకున్నాడా? పట్టేదారికి రైతు బంధు వస్తున్నది, కౌలుదారికి 500 బోనస్ వస్తున్నది, ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు గ్రామాల్లో. మీరు ఇంకొక ఒకటి ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా దీన్ని చేయగలుగుతున్నంటే రేవంత్ రెడ్డి గారికి రైతులు హ్యాండ్సప్ చెప్తారు. రేపు వాళ్ళ ఆయన బాకీని తీర్చుకుంటారు రైతులు. రేవంత్ రెడ్డి గారు చేసేదని మీకు గ్రామాలలో మీరు కూడా తిరగండి, రైతుల కాళ్ళల్లో ఒకరోజు వెనక ముందు కాంట కావచ్చు. ఇవాళ ఒడ్లు తడుస్తాయిన బాధతో రైతు ఆరాట పడుతూ ఉన్నాడు. రైతు ఆరాటం ఏంటంటే వర్షాలు మబ్బులు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు లేదు వర్షాలు ఇప్పుడు వస్తున్నాయి. ఈ మబ్బులు వస్తే రైతు బాధ ఏంటంటే అయ్యో తడిచిపోతే మేము ఆగమవుతాం కదా అనే ఆతృతతోటి తొందరపడుతున్నాడు. మేము రైతులకు ఏం చెప్తున్నాం, దయచేసి మీరు తొందరపడకండి, కప్పి పెట్టుకోండి. జూన్ 1 వరకు మాకు టైము, మేము పంపడానికి సిద్ధంగా ఉన్నాం. వారం రోజుల్లో మా సొసైటీలో ఒక గింజ లేకుండా చేస్తాం మేము. ఓకే. ఇదే దయాకర్ రావు గారు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు? నెక్స్ట్ టైం నేను బరిలో ఉంటా, ఇదే పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగుతా, నాకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ని వాడుకొని గెలుస్తా అంటున్నారు. మరి ఆ పర్సనల్ ఇమేజ్ ఇప్పటికీ ఉందా? దాని గురించి మీ వివరణ. ఎందుకంటే మీరు 2009 నుంచి దయాకర్ రావు గారు నా పర్సనల్ ఇమేజ్ అని చెప్పుకున్నాడు. చేసిన క్యాడర్ ఇమేజ్ అనే 2009 నుంచి అన్నాడు. నా ఇమేజ్ తోటి ఓట్ల ముందేమో అందరినీ బదిలాడడం, ఓట్లు అయిపోయాక నా ఇమేజ్ తోటి గెలిచిన చెప్పడం దయాకర్ రావు గారికి అలవాటే. నేను దాన్ని కాదంటలేను. ఏ క్యాడర్ లేకుండా ఎవ్వరు లేకుండా ఆయన ఒక్కడి ఓట్లు ప్రజలు వేస్తే సంతోషం, మేము వద్దంటలేము. మీరు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, ప్రభుత్వ పనితనం ఉన్నది, మా శాసనసభ్యురాలు పనితనం ఉన్నది. మీరు 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో మీరు చేసిన డెవలప్మెంట్ ఎంత? కొత్తలు వచ్చిందా పాలకుర్తికి? అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు ఎంత డెవలప్ చేసినారు? ఇవాళ 2023 నుంచి 28 వరకు యశస్విని ఎంత చేస్తుందో చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఇదే మీ టీవీ ఛానల్కి ఇస్తా ఇంటర్వ్యూ, మేము చేసిన అభివృద్ధి ఏంది, మీరు చేసిన అభివృద్ధి ఏంది. శాసనసభ్యులతో కేసీఆర్ గారు కూడా అన్నారు, శాసనసభలో చూసి ఓటు ఎవరు వేసిండ్రండి, నన్ను చూసి ఓటు వేసిండ్రు అన్నారు. ఎస్, మేము కూడా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పథకాలు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు చేసే పనులు తీసుకుపోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చేసే పని మొత్తం మా ఎమ్మెల్యే చేసినట్టు కాదా? ప్రభుత్వంలో భాగమే కదా, ఆమె శాసనసభ్యురాలు కదా, ఆమె స్పెషల్గా పనులు చేయాలంటే ఫండ్స్ లేవు, వస్తున్నాయి, కొన్ని చేస్తున్నది. ఇప్పుడు చెన్నూరు రిజర్వాయర్ ప్రపోజల్ పెట్టింది, కొన్ని రోడ్లు ఇచ్చింది, కొన్ని ట్యాంకులు చేస్తూ ఉన్నది. తొర్రూరు మున్సిపాలిటీకి 10 కోట్లు తెచ్చింది అభివృద్ధి చేసింది చేయడానికి. మేము ఎంతసేపు ఏముంటాం, రాజకీయంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడాలి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. కానీ ప్రతిపక్ష పాత్ర ఎంతవరకు పోషిస్తే అంతవరకే ప్రజలు నమ్ముతారు. మనం ఓవర్ యాక్షన్ చేస్తే కూడా నమ్మరు ప్రజలు. మనం ఎంతసేపు రైతుకు పోయేదో చేస్తాను అంటే మన గవర్నమెంట్ 5 కిలోలు బత్తకు 10 కిలోలు కట్ చేసి పెడితే మనం ఇవాళ వచ్చి రైతుకు మేము ఎరగ పెడతామంటే నమ్ముతారండి? ఇవాళ ఎవరు వస్తున్నారండి రైతులు? నీ పార్టీ కార్యకర్తలు 100 మంది 200 మంది వేసుకొని ధర్నాలో చేసి చెప్తాను. నిజంగా రైతులు ఆ గుండె మీద చేసుకొని చెప్పమనండి. రైతులకు ఏంటంటే కాంటా ఇద్దరు ఇప్పుడు ఇలా ధర్నా కోసం గోపాలగిరి అని చెప్పారు, ధర్నా పోతుంటే పోతే ఏమవుతుంది? ఆ ధర్నాలు అంతా బీఆర్ఎస్ కార్యకర్తలే. రైతులు ఎవరు ఉన్నారండి? అంతేనా? రైతులు ఎవరున్నారు? రుణమాఫీ ఎప్పుడు కూడా ధర్నాలు చేసిండు. ప్రతి ఊరు నుంచి 20 మంది 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా లేదు కదా, బేసిక్ క్యాడర్ 2001 నుంచి క్యాడర్ ఉన్నది కదా. మరి ఆ క్యాడర్ ఉన్న తర్వాత ఆ క్యాడర్ పిలిస్తే పని చేసే ఉద్యమం. నువ్వు ప్రతిపక్షంలో చెయ్యి, ఏలెత్తి చూపెట్టు. ప్రభుత్వ లోపాలు ఉన్నప్పుడు నీవు ప్రతిపక్ష నాయకుడిగా, గత శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా నువ్వు ఏలెత్తి చూపెట్టు. ఎస్, ఇగో ఇక్కడ తప్పు చేస్తా ఉన్నది గవర్నమెంట్, దాన్ని చూపెట్టండి. మీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో అసెంబ్లీలో పెట్టియండి, ఎస్ ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉన్నదని. ఓకే సార్, దయాకర్ రావు గారు అత్యంత సన్నిహితులు, మీరు తర్వాత రామసాయి కిషోర్ రెడ్డి గారు, ఇద్దరికిద్దరు కాంగ్రెస్ వైపు వచ్చేసిళ్ళు. ఎనీ స్పెసిఫిక్ రీజన్ అనుకొని వచ్చిల్లా? నేను అనుకోలేదండి. నేను ఎలక్షన్ల ముందు నవంబర్లో వచ్చాను. అవును, బిఫోర్. కిషోర్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ ముందు వచ్చారు. అవును. కిషోర్ రెడ్డి గారు కుటుంబం అంతా గతంలో కాంగ్రెస్లో ఉండే, రామసాయి సురేందర్ రెడ్డి గారు మనవడు ఆయనే. అవును. కాబట్టి ఆయన చిచ్చా వాళ్ళ బాబాయి ఖమ్మం ఎంపీ అని నిలబడ్డాడు, ఆయన సురేందర్ రెడ్డి గారు కొడుకు. ఆ లింక్ తోటి ఆయన నేను కాంగ్రెస్లోకి రావాలని చెప్పి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వాళ్ళ తాతగారు పిలిచాడు, రారా కాంగ్రెస్ పార్టీలోకి రారంటే వచ్చేసి. మేము ఎలక్షన్ల ముందు పోయినాం, దగ్గర వారు చెప్పిపోయినాం, మేము ఉండట్లేదు, పోతున్నాము, మేము ఈ పార్టీ గెలవదు, మేము ఉండట్లేదు అని చెప్పిపోయినాం.
నిర్మోహమాటంగా చెప్పినాం. చెప్పిల్లా 6 నెలల ముందు చెప్పినాం. మీతో వారు చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లలో, నేను 6 నెలల ముందే తెలుసు నేను ఓడిపోతానంటే ఎవరి ద్వారా తెలిసింది నీకు 6 నెలల ముందు ఓడిపోతా అని? మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల మాలాంటి వాళ్ళని చెప్పినాం. అసెంబ్లీ సెక్రటరీలో కూర్చుని చెప్పినామన్నా నువ్వు ఓడిపోతే పరిస్థితి బాగాలేదని చెప్పినాం. నేను గెలుతా 60,000 అన్నాడు. నా అవకాశం ఉంటే చూడండి అన్నాం. చూసే కాడికి చెప్పే దగ్గర చెప్పినాం. చెప్పిన తర్వాత మాకు ఇష్టం లేక మేము వెళ్ళిపోయినాం. మీరు ఒక్కరైనా మీతో పాటు ఎంతమంది వచ్చి? నాతో పాటు 15 మంది సర్పంచ్లు వచ్చారు. 15 మంది సర్పంచ్ తీసుకుపోయినా. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు 16 నెలల 6 గ్యారంటీస్ అనేది మీరు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. ఒక బస్సు కూడా తిరుగుతుంది అని చెప్పేసి మొన్న రీసెంట్గా రజతోత్సవ సభ కేసీఆర్ గారు దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడి ఏం చెప్తారు? 6 గ్యారంటీస్ నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? ప్రతిపక్ష పార్టీ మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఫెయిల్ అయినావని చెప్పి ప్రజలకు పోవాలి. నువ్వు సంవత్సరంన్నర కాకముందుకి 6 గ్యారంటీలు ఫెయిల్ అయినావంటే నువ్వు రైతు రుణమాఫీ చేస్తే ₹1,00,000 అన్నావు, 5 ఏళ్ళ మీద కూడా చేయలేకపోయినావు. నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు గతంలో పవర్లో ఉన్న లీడరు కదా, నువ్వు మాట్లాడితే శానిటీ ఉండదు కదా, ప్రజలు నమ్మరు కదా. మనం గతంలో చేస్తే ఇప్పుడు నువ్వు చేయకపోతే నమ్ముతారు. మనం గతంలో రైతుకు ₹1,00,000 రుణమాఫీ ఇస్తున్నాం, 5 ఏళ్ళలో 24,000-25,000 ఇచ్చినాం. కొంతమందికి ఇచ్చినాం, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు జరిగింది ఏంది, నువ్వు చేయగలిగింది ఏంది అనేది అడగరా? అవును. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? జనరల్ ఎలక్షన్లో మాట్లాడాలి. మళ్ళీ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి ప్రజలు టైం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు ప్రజల టైం తీసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు ఇన్ని ఒప్పుకున్నావు, ఇన్ని చేయలేదని చెప్పి. ప్లస్ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూడా నువ్వు ఏమొచ్చిందో కూడా ఎవరికి తెలియనియలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెలిసిందంటే కార్పొరేషన్లో తెచ్చుకొని బయట తెచ్చిన ఎవరికి తెలియలే. ఆఫీసర్ కనుక నీకే ఎరక, ప్రతిపక్ష నాయకుని కానీ ఎవరికి కానీ గిన్ని పైసలు అప్పు ఉన్నదని ఎవరికి తెలియదు. కాళేశ్వరం అట్లా అయింది కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొత్తం వివరణ తీసుకుని ఆఫీసర్ దగ్గర తీసుకున్నాక 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది తెలిసింది. అంతకన్నా ముందుకు అందరం కూడా 3 లక్షలు 4 లక్షల కోట్ల అప్పు ఉన్నది అనుకున్నావు. నువ్వు తెచ్చినావు, పనులు అప్పులు తెచ్చి పెట్టినావు, అప్పు తెచ్చి అప్పు చేసినావు. నేను కూడా అప్పు తెచ్చి కొనుక్కున్న భూములు కొనుక్కుంటా కట్టకపోతే నేను లాస్ గానా? కట్టాలి మళ్ళీ. నువ్వు కాళేశ్వరం కట్టినావు, 2 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం కాళేశ్వరం నీళ్ళు రాకుండా పండినాయి కదా. అవును. నిన్ను తప్పు పట్టట్లే, కాళేశ్వరం ఎందుకు కట్టినాం అనట్లే, క్వాలిటీ లేదంటున్నారు. క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు, అక్కడ ఏదో పొరపాటు జరిగింది అంటా ఉన్నారు. ఆ పొరపాటు ఒప్పుకుంటే అయిపోతుంది కదా. ఇంజనీర్ల మాట వినలేదు. రైతేనండి, ఇంజనీర్ల మాట లేదు, కేసీఆర్ గారి మాటే చెప్పాను. దాన్ని ఇప్పటికో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేయండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా చెప్పాలి. మీరు సరి చేసి పెట్టండి, దాన్ని సెట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పాలి. ఎంతసేపు ఇంకా మేము అది కరెక్ట్ అని మొండివాదన చేస్తే కరెక్ట్ కాదు కదా. నువ్వు మొండివాదన చేసినప్పుడు మేము మొండివాదన చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు రైతులకు ఓట్లు అందట్లేదు, లారీలు అందలేవు అంటున్నావు. నీ గవర్నమెంట్లో జూన్ 10వ తారీఖు నాడు కూడా వర్షాలు పడుతుంటే కూడా ఒడ్లు తీసుకుపోయి స్కూల్ గోదాములలో స్కూళ్ళల్లో పెట్టి తర్వాత డంపు చేసిన నేనే సొసైటీ చైర్మన్. ఆనాడు కూడా లారీలు పెట్టి డబుల్ ఖర్చు పెట్టిన, సొసైటీ నుంచి 20 లక్షల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి డబుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇచ్చిన. అవునా? రైతులతో ఇళ్ళకి వెళ్ళి కళ్ళకి వెళ్ళి తీసుకుపోయి స్కూల్ బిల్డింగ్లలో పెట్టినాం. అమ్మాపురంలో స్కూల్ బిల్డింగ్లో పెట్టిన, సోమవారంలో స్కూల్ బిల్డింగ్లో పెట్టిన, హరిపురాలో స్కూల్ బిల్డింగ్లో పెట్టిన, చిట్యాల స్కూల్ బిల్డింగ్లో పెట్టిన. వీటన్నిటిని మళ్ళీ వర్షాలు తగ్గినాక తీసుకుపోయి మళ్ళీ మిల్లర్ల ప్లేస్ లేకపోతే తీసుకుపోయి పెట్టిన. ఓకే, నేను ప్రతిపక్ష పాత్రలో నువ్వు ఎక్కడ విమర్శించు, విమర్శ సద్విమర్శ ఉండాలి, సిస్టమేటిక్ ఉండాలి. ఎస్, రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మీరు ట్రాన్స్పోర్ట్ చేయండి అని మాట్లాడండి. కానీ మీరు మాట్లాడే విధానం మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా చేసినామంటే మేమే మీ ప్రభుత్వం ఉన్నాం కదా. అవును, మేము మీ ప్రభుత్వంలో లేకుంటే బాధపడాలి. నేను 5 ఏళ్ళు సొసైటీ చైర్మన్ ఉన్నా కదా, ఉండి నేను కూడా సర్వీస్ చేసినా కదా, మీ నాయకత్వంలో పనిచేసినాం కదా. ఆనాడు శబ్బాష్ అన్నారు కదా. కరోనాలో నేను రైతులకు భోజనాలు పెట్టి, డ్రైవర్లకు భోజనాలు పెట్టి, లారీలు తెప్పించి తీసుకొచ్చి రోడ్డు మీద లారీలన్నీ తీసుకుపోయి సర్వీస్ చేసి పెడితే శబ్బాష్ అన్నావు కదా. మరి ఇవాళ కూడా ఎందుకు చేస్తున్నాం? కరోనాలో 5 లక్షల బస్తాలు వస్తే ఇవాళ 9 లక్షల బస్తాలు రాబోతా ఉన్నాయి. మరి దీనికి ఎక్కువ పంట వచ్చింది, రైతు ఆశపడతా ఉన్నాడు, 500 రూపాయల బోనస్కి ఆశపడతా ఉన్నాడు. దానికోసం రైతును సపోర్ట్ చేయాలి కదా. అవును, మేము ఎంతసేపు ఏం చెప్తా ఉన్నాం? భారతాన్ని తెప్పిస్తా ఉన్నాం, ఇది తెప్పిస్తా ఉన్నాం, అది తెప్పిస్తా ఉన్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు, సర్వీస్ చేస్తూ ఉన్నాం. లారీలు కూడా ప్రాబ్లం అవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ లారీ ప్రొడక్షన్ పెరగలే 30 ఏళ్ళ నుంచి. అవే లారీలు పాత లారీలను తీసుకొని ట్రాన్స్పోర్టర్ వస్తూ ఉన్నాడు. గ్రామాలకి లారీలు ఒడ్డు రావాలంటే మిల్లు దగ్గర పోయేసరికి జామ్ అవుతున్నాయి. గతంలో మీ ప్రభుత్వంలో ఎన్ని గోదాములు కట్టినా మరి ఎందుకు స్టాక్ పెట్టుకోవడానికి జాగలేదు? మీరే ఉన్నారు, కాళేశ్వరం అప్పుడు మీరే ఓపెన్ చేసిన, లక్షల క్వింటాలు ఒడ్లు వస్తాయని తెలుసు కదా. మరి ఎందుకు స్టాక్ పెట్టుకోవడానికి ఎందుకు గోదాములు లేవు? ఈరోజు మేము కట్టినామని చెప్పట్లేదు వారు కూడా. కానీ గతంలో చేసిన తప్పులు చూపెట్టడానికి అవసరం లేదు, వారికి అవకాశం ఉన్నప్పుడు వారు చేసింది. రైట్. కేసీఆర్ గారి ప్రసంగం మీరు మొత్తం చూసిలే కదా, ఆ సభ రజతోత్సవ సభ మొత్తం చూసిలే కదా. ఓవరాల్గా సభ మీద మీ వివరణ ఏంటి? సభలో పసలేదు. పసలేదా? ప్రసంగంలో పసలేదు. ఓకే,
నువ్వు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకుండా తిట్టినావు తప్ప, విమర్శించినావు తప్ప. కేసీఆర్ సభ అంటే మేము అందరం బాగా టీవీలో కాడ కూర్చున్నాం. ఎంత హార్ష్గా ఉంటుందో, ఎంత బాగా మాట్లాడతాడో అనుకున్నాం. బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అవునా? ఈసారి మరి ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం కాలేదు. ఒకవేళ ప్రతిపక్షం ఉంటే ఇట్లా మాట్లాడుతున్నా, ఉద్యమం ఉన్నప్పుడు బాగా మాట్లాడిండు, ఉద్యమకారులప్పుడు బాగా మాట్లాడిండు, ఒకసారి పవర్ వచ్చి రెండోసారి ప్రతిపక్షానికి వచ్చేసరికి మాట్లాడలేకపోయిండేమో అనుకున్నాం. మరి అప్పుడు అలా అన్ని వివరించాలి కదా, మీరు చేయాల్సినవి, మీ గ్యారంటీస్ మీరు చేయలేదు, ఒక బస్సు ఒకటే తిరుగుతా, అది దాన్ని బాగానే వివరించాలి కదా. రైట్ అండి, బస్సు ఒక్కటి తిరుగుతుంది, నువ్వు ఇండ్లు ఇచ్చినావు అన్నావు, బస్సు ఒక్కటి ఫ్రీగా తిరుగుతుంది, మిగతా గ్యారంటీస్ ఎందుకు నడవట్లేదు? 200 యూనిట్ల పవర్ పేదవానికి జరుగుతూ ఉన్నది, లాభం జరుగుతూ ఉన్నది. గ్యాస్ 500 రూపీస్ పేదవానికి ఇస్తాను. ఎక్కడన్నా ఒకటి పొరపాటు జరిగి వాడు ఆన్లైన్లో అప్లై చేసుకోకపోతున్నావు, రిజెక్ట్ అయ్యి అటువంటి ఉండొచ్చు, లేదని నేను అంటలేను. ఒక మంచి పని చేసినప్పుడు 10% తప్పులు కూడా జరుగుతాయి. సరే, ఇప్పుడు దీని మీద ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రసంగం పసలేదు అన్నారు, అంటే అభద్రతా భావం ఏమైనా ఉందా? ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? అది ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చిందంటే పవర్ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తుంది ఆటోమేటిక్గా. కేసీఆర్ గారు ఎవరికైనా వస్తుంది. ఇన్ని రోజులు నేను 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి పవర్ ఎంజాయ్ చేసినప్పుడు పవర్ అవతలకి వచ్చారు, కూర్చుకోలేకపోతా ఉన్నారు. అదే, ఇన్ని రోజులు నేను బయటికి రాలేదు, ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, ఇప్పుడు నేను వస్తున్నా బయటికి అని చెప్పేసి అంటా ఉన్నారు. అసెంబ్లీకే రావైతే ఇప్పుడు వస్తా అంటున్నారు. వస్తే ఏం లాభం? అసెంబ్లీలోకి వచ్చి నీకు అసెంబ్లీ ఒక వేదిక, ఒక ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వేదిక, పవర్ పార్టీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైనా మాట్లాడచ్చు, అసెంబ్లీ నిన్ను ఆపలేడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఒక ఎమ్మెల్యేని ఆపగలుగుతావు, ప్రతిపక్ష నాయకుడు ఒక టైం ఇస్తారు. నీకు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మోర్ దెన్ 30% ఎమ్మెల్యేస్ ఉన్నారు నీకు. ఉన్నప్పుడు నువ్వు మాట్లాడగలిగేది ఎంత సబ్జెక్ట్గా వైజ్ మాట్లాడి అంత రేవంత్ రెడ్డి నువ్వు చెండాడుకోవాలి. నువ్వు మాట్లాడవైతే అసెంబ్లీకే రావైతే వచ్చి సంతకం పెట్టిపోతే 6 నెలలకు. అసెంబ్లీలో మా పిల్లలు చూసుకుంటారని చెప్పేసి అన్నారు వారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి మా పిల్లలు చూసుకుంటారని చెప్పేసి వారు అన్నారు. రైటేనండి, అసెంబ్లీలో మీ పిల్లలు చూసుకున్నప్పుడు మరి మీకు ఎందుకండి? మంచిగా బ్రహ్మాండంగా రామకృష్ణ అనుకుంటే కూర్చుంటానికి ఆ పదవి కూడా పిల్లలకి ఇచ్చి రామకృష్ణ అనుకుంటే అయిపోతుంది కదా. ఉద్యమకారులు పవర్ చేసినావు, ప్రతిపక్షానికి వచ్చారు, గంత వైరాగ్యానికి వస్తే ఎట్లా అండి? సార్, ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రసంగము, ఆయన మాట, ఆయన యాష అంతా ఎక్సలెంట్గా ఉండే. ఇప్పుడు కేసీఆర్ గారిని అసలు అంతగా ఎందుకు పడిపోయింది? ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది? అదంతా ఏంటి కారకులు ఎవరు? కేసీఆర్ గారు బాధపడేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అయితే ఆయన ఊహించలేదు. ఓహో, పాయింట్ అదా? నాకన్నా ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే బాధ ఉన్నది తప్ప దాంతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. వయసులో ఆయన కంటే చిన్నవాడు కాబట్టి రేవంత్ రెడ్డి, నేను ఒకటి మాట్లాడితే రేవంత్ రెడ్డి 2 మాట్లాడతాడు ఎందుకని పిచ్చుకోవాలనే ఉద్దేశంతో సభలో ప్రసంగంలో కూడా అంతవరకే మాట్లాడింది. బీజేపీ గురించి కూడా ఏం మాట్లాడలేదు కదా కేసీఆర్ గారు. ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడారు. అవునండి, కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారు బీజేపీ గురించి? గతంలో రైతుకు జరిగినప్పుడు 2014లో లొల్లి జరిగినప్పుడు, రైతుల లొల్లి జరిగి ఢిల్లీలో ఉద్యమం చేసినప్పుడు ఇక్కడ సపోర్ట్ అంటే అక్కడికి పోయి వద్దంటివి, మళ్ళీ బీజేపీ సపోర్ట్ అంటివి, ఓసారి రాష్ట్రపతికి చెప్తే ఓసారి వద్దంటివి. అవును, ప్రతిసారి కాంక్రీట్ నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం లేక కదా ఫెయిల్ అయింది. సెంట్రల్తో నీకు ఎందుకు చెడిపోయింది? ఇవాళ సెంట్రల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్కు వ్యతిరేకమే కదా బీజేపీకి. మరి రేవంత్ రెడ్డి గారికి ఉన్న రెస్పాన్స్ కేసీఆర్ గారికి ఎందుకు రాలేదు నరేంద్ర మోడీ దగ్గర? ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రాల వారిగా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు రావాల్సినటువంటి వాటా, నీకు రావాల్సిన హక్కును కొట్లాడాలి కదా. ఇవాటి 40 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి గారు, పోయినప్పుడు 20 సార్లు ప్రధానమంత్రి కలిసిండు, 20 సార్లు సెంట్రల్ మినిస్టర్లో కలిసినప్పుడు తనకు రావాల్సిన, రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి కొట్లాడుతూ ఉన్నాడు కదా. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి కలిసి కొట్లాడలేదు కదా. ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ కలవడానికి బాధపడ్డావు కదా. నువ్వు రాజకీయ పార్టీలు ఏదున్నా ఈరోజు ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు వరంగల్కు, ప్రతిపక్ష నాయకుడైనా ఎమ్మెల్యే ఉన్నారు, కలవట్లేదా? పోయి కలవాలి కదా, నీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అడగాలి కదా. ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నేను ప్రతిపక్షంగా పోనంటావా? ప్రధానమంత్రి నీకు హైదరాబాద్కు వచ్చినప్పుడు కట్టెసిగా పోయినావు, ఎయిర్పోర్ట్లో కలిసి నీకు ఒక విన్నపం ఇవ్వకపోయినావు, నా రాష్ట్రానికి ఇది కావాలని ప్రోటోకాల్ మర్యాద ఉంటూ గౌరవం ఉంటూ నువ్వు ఇవాళ అడుగుతా ఆయన కాదనకపోవు కదా. దానికెళ్ళి మీరు విమర్శలతోటి నరేంద్ర మోదీ గారు అట్టయింది. ఇవాళ వస్తున్నాయి ఫండ్స్, ఆ రోజు ఎందుకు రాలేదో ఒకసారి వివరణ చెప్పావనండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడిగితే ఇన్ని ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్, మరి ఆనాడు ఎందుకు తెచ్చుకోలే? అంటే మన బిహేవియర్, మన తప్పిదనం, మన పొరపాటు, తొందరపాటుతనం, మనం ఎదుటి వ్యక్తిని కరెక్ట్గా చూడకపోవడం, ఒక ప్రధానమంత్రి పోస్టును పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడుతుంది. ప్రపంచ అందాల పోటీ మే 31 దాని మీద ఫోకస్ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ ప్రజల మీద ఫోకస్ పెట్టట్లేదు అనేది ఇప్పుడు ఒక వాదన వస్తూ ఉంది. ఒకటే బ్రదర్, ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ కాబట్టి అందాల పోటీ ఈ రాష్ట్రానికి ఒప్పుకోవడం,
టైం ఇవ్వడం, దాన్ని పెట్టకపోతే ఈ సీఎం పెట్టలేదనే బదనం మళ్ళీ మీరే చేతురు. నా మీద ఎందుకు సార్? మీరు కాదండి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ చేసి అవును వాళ్ళు చెప్తారు. ఇవాళ మాట్లాడిన హరీష్ రావు అందాల పోటీ పెట్టకపోతే కేసీఆర్ గారిని అప్పుడు పెట్టిండ్రా పెట్టలేదా? అవును అవును. మరి అప్పుడు ఎందుకు పెట్టిండ్రు? అవును పెట్టిల్లు అప్పుడు. అరే నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోడ్డు ఉంటుంది, బయట కూడా ముఖ్యమంత్రి ఉన్న రోడ్డు ఉంటుందా? నువ్వు చేసినావు, పెట్టిండు, అప్పుడు పెట్టిందని సమర్థించు. కాకపోతే నువ్వు రైతుల విషయం అందాల పోటీకి ఓట్లకు రైతులకు సంబంధం ఏందని అందాల పోటీ చెప్పి రైతులు ఆపినరా? ఎక్కడ నాగినాయా? మీరు ఎక్కువ ఫోకస్ దీని మీద పెడతారట, అందాల పోటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పి. అందాల ఫోకస్లో ఎవరు చేస్తాను ఎక్కువ? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అందాల ఎంబడి తిరిగిండా? రాసులు ఎంబడి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా మంత్రి, సివిల్ సప్లై మినిస్టర్, ద గ్రేట్ పర్సన్ ఆయన కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు రైతు బిడ్డరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిలిటరీ మెన్, ఆయన చేసిన సర్వీసు సిస్టమ్ అనేది ఈ రోజు వరకు బ్రహ్మాండంగా ఉన్నది. ఆయన మీద ఎక్కడన్నా ఇంత ఎలిగి చూపెట్టమనండి ఎలిగేషన్ తుమ్మల నాగేశ్వరరావు గారి మీద కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కానీ మాట్లాడచ్చు. నేనేమంటున్నా, ప్రతిపక్షంలో మీరు సపోర్ట్ చెప్పండి, ప్రతిపక్ష పాత్ర ప్రజలకు పోయి చెప్పుకోండి. దాన్ని ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి అవకాశం ఉన్నది, స్వపక్షానికి అధికారం. రైట్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ఎంత శాతానికి మీరు గెలుచుకోబోతున్నారు? సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత వార్డ్ మెంబర్లతో సహా మొత్తం ఎంత శాతానికి మీరు గెలుచుకోబోతున్నారు? 75 to 80% గెలుచుకోబోతున్నారు. 75 to 80% గెలుచుకో. మరి బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిది? బీజేపీ మా కాన్స్టిట్యూన్సీలో బీజేపీ ఒక్క సర్పంచ్ కూడా రాదు. ఓవరాల్గా స్టేట్ ఓవరాల్గా కూడా బీజేపీ కొన్ని వస్తాయి. లోకల్ బాడీస్కి వచ్చేసరికి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, సర్పంచ్ క్యాండిడేట్ల మీద ఆధారపడి ఉంటుంది. సర్పంచ్లు పార్టీ గుర్తు కాదు కాబట్టి అది ఉంటుంది. క్యాండిడేట్ ఎంపీపీకి ఎంపీటీసీకి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు ప్రజలు. అంతేనా? రేవంత్ రెడ్డి గారు చూసి ఓట్లేస్తారు. జెడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తుంది. టీఆర్ఎస్కు ఓట్లు ఉన్నాయి, క్యాడర్ ఉన్నది, పార్టీ ఉన్నది, ఓట్లు ఉన్నాయి. గెలిచేంత లేదు. బీఆర్ఎస్ పరిస్థితి వారు అనుకున్నట్టు ఉండదు. క్రమేపీనా రోజు రోజుకు బీఆర్ఎస్ క్లోజ్ అవ్వకుంటూ బీజేపీ పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి మీరు, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది పోటీ. అంటే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పోతుంది. అంతేనా? చూడండి, అంటే బీజేపీ పుంజుకుంటుంది. బీజేపీ రోజు రోజు పుంజుకుంటా ఉంది. మోడీ గారు ఆకర్షణ పెరుగుతూ ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్పొద్దు కానీ చెప్తున్నా. ఓకే, టీఆర్ఎస్ క్లోజ్ అవుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు మీరు మీ మీద వ్యతిరేకత వచ్చింది, తద్వారా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి, అంటే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అంటుంది. మీ మీద నెగిటివిటీ వచ్చిందంటే దీన్ని ఎట్లా చూడాలి? ఒకటండి, నెగిటివిటీ ఎక్కడొచ్చింది, దేనికి వచ్చింది నెగిటివ్? నెగిటివ్ అనేది రెండే ఆప్షన్స్, రైతు బంధు, రైతు బోనస్. ఈ రెండు ఇవ్వగలిగితే మోర్ దెన్ 90% ప్రజలు వాళ్ళేనండి. 15 అని చెప్పి మీరు 12 ఎంతో ఇస్తున్నారు? అవునండి, 12 ఇస్తున్నాం. అన్నయ్యన్ని ఆయన చేస్తే మమ్మల్ని అడగాలండి. ఓకే, నువ్వు గతంలో ప్రభుత్వంలో అన్ని చేసినావా? దళితుని 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నావు, నేను లేస్తే కూర్చుని దళితుల పాటే పాడుతున్నావు, ఏమి చేయగలిగినావు? నువ్వు మనం ఏలెత్తి చూపెట్టేటప్పుడు అవతల కూడా చూడాలి, వాడు కూడా మనం ఏలెత్తి చూపెడతారు కదా. నువ్వు పవర్లో 10 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు అన్నయ్య ఏం చేసినావు? కొన్ని రాజకీయాలు ఎట్లుంటాయి బ్రదర్ అంటే కొన్ని ఊహించుకొని చెప్తాం ఇది చేయగలుగుతామని. ఆనాడున్న పరిస్థితులను బట్టి దృష్టిలో పెట్టుకొని కొన్ని చేయలేము, కానీ ఆ పీరియడ్ ఇస్తారు. బట్ టైమ్ ఆఫ్ పీరియడ్, ఎలక్షన్ మేనిఫెస్టో కాంగ్రెస్ 2023-28 పెట్టింది. 28 వరకు వాళ్ళ మేనిఫెస్టోలో 90% అయిందా, 50% అయిందా, 60% అది పట్టుకొని ప్రజలకు వెళ్ళిపో. 28లో వెళ్ళిపో ప్రజలకు. నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఎందుకు? ఓకే, ఇవాళ మాట్లాడు కరెక్ట్ కాదు కదా. నిన్ను ఎప్పుడు ప్రజలు వ్యతిరేకించిండ్రు? నువ్వు పవర్లో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్లో నీకు ఇనానమస్ సర్పంచ్ అయినాయి. అన్ని గ్రామాలు ఇనానమస్ చేసినావు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పట్టించుకోలే, ఇనానమస్ అయినాయి. మరి ఇనానమస్ అయిన తర్వాత నువ్వు చేసిన సర్వీస్ ఏంది? ఇనానమస్ అయిన సర్పంచ్లకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తుంటే రూపాయి ఇవ్వవుతుంది, సర్పంచ్లో బిల్లులు ఇవ్వవుతుంది. ఒక్కొక్క సర్పంచ్ సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజు వరకు. ఈరోజు నువ్వు నీతులు చెప్తే ఎట్లా? మేము ఇస్తామంటే నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు ఈయనని ఇవ్వలేదని రేవంత్ రెడ్డిని ఎట్లా అంటావు నువ్వు? నీ ప్రభుత్వంలో అప్పటికి 3 ఏళ్ళు బిల్లులు రాలే వాళ్ళకు. నువ్వు దిగిపోయే ముందు బిల్లులు రాలేదంటే వేరు, ఒక 6 నెలల ముందు చేసిన పనులకు రాలేదు, అంతకన్నా ముందు 3 సంవత్సరాల నుంచి బిల్లులు రాలే. దాని బాధ్యత కాదా ఈ పంచాయతీ మినిస్టర్ దయాకర్ రావు గారిది కాదా? ఓకే, ఈ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా? ఓకే సార్, ఇప్పుడు మీరు దయాకర్ రావుతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు కదా. దయాకర్ రావు గారి మీద ఒక వాదన ఉంది, ఎవరిని రాజకీయంగా లీడర్గా ఎదగనివ్వరు అనేది టాక్ ఉంది. అక్కడ పాలకుర్తి వరకు కొంతమంది చెప్తున్నటువంటి వాదన నా దగ్గరికి వచ్చింది. అది నిజం, అది నమ్మొచ్చా ఫేక్? అది
దయాకర్రావు గారు కాదు, టోటల్ రాజకీయ వ్యవస్థలనే అట్లుంటుంది. టోటల్ ఇండియా మొత్తంలో ఎదగనివ్వరా? ఒక స్థాయి లీడర్ వచ్చినప్పుడు ఇంకో స్థాయి లీడర్కి ఇబ్బంది అయిందనే ఉద్దేశంతో కొద్దిగా గుర్తింపు ఉండి మాటకారులు మాట్లాడగలిగి ప్రజల్లోకి పోయి కొంత డబ్బు ఖర్చు పెట్టే శక్తి వచ్చిందంటే వాళ్ళు దొక్కుతారు. ఎందుకు దొక్కుతారంటే ఒక దయాకర్రావు అందరట్నే ఎన్ని రాజకీయ పార్టీలే అంతే. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నది, బీజేపీలో ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ పోతుంది అనే ఉద్దేశంతో నా సీటు పోయి వీరే నాకు పోటీదారు అవుతాడు, శత్రువు అవుతారు కాబట్టి మన శత్రువు కాకుండా చేసుకోవాలి, ఇట్నే మిత్రువు జాగ్రత్త చేస్తారు, జాగ్రత్త పడతారు. దాన్ని తప్పు పట్టట్లేదు. ఎవరికి పదవి వచ్చినప్పుడు ఇంకోని గురించి ఆలోచించాడు కదా, వాని పదవి వచ్చేంత వరకే ఆరాటం, వాని పదవి వచ్చిన తర్వాత ఇంకోని గురించి ఎందుకు ఆలోచించాడు కదా. కాబట్టి దయాకర్రావు గారు కూడా అంతే అలా, ఆయనతో పాటు అందరూ అట్నే. కాబట్టి దయాకర్రావు గారు ఎక్కువ మంచిగా థియేటర్ ముచ్చట చెప్తాడు, పని చేసుట్లో మునగాడు. ఏ కార్యకర్త రాని ఏ ఆఫీసర్ ఫోన్ చేయమని చేస్తాడు, కలెక్టర్ చేస్తారు, అవసరమైతే నరేంద్ర మోడీ కూడా ఫోన్ నెంబర్ ఉంటే కలిపి మాట్లాడుతూ అంటాడు. ఆయనకున్న గుణం అది, పని కానీ కాకపోని వాడిని తాత్కాలికంగా సాటిస్ఫై అయితే చేస్తాడు. అట్లా 15 ఏళ్ళు చూసిన పాలకుర్తి ప్రజలు, ఎప్పుడు పోయినా పని చేస్తాడని 2 సార్లు 3 సార్లు వేసిండ్రు. ఇక 24సారికి వచ్చాక ఏ పని అయితే ఈయనతో అని చెప్పి అనుకుని నిర్ణయం తీసుకొని ఓడిచ్చారు. 3 సార్లు డెవలప్మెంట్ జరగలేదా పాలకుర్తిలో? అసలు ఏం జరగలేదా? చేసిండు. 2018 నుంచి 23 వరకు ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయిండు, చేయగలిగాడు. 2009-14లో తక్కువ, 14 నుంచి 18 వరకు కొంత తీయగలిగిండు, 18 నుంచి 23 వరకు మినిస్టర్ అయింది కాబట్టి కొంత ఫండ్స్ తెచ్చాడు, పని చేశాడు. మేము పని చేయలేదు అంటలేమే, పని చేసినా అంటున్నాం కదా. మరి ఇప్పుడు యశస్విని కూడా పని చేస్తూ ఉన్నది, ఆమె శక్తి తగ్గట్టు ఆమె కూడా తిరుగుతూ ఉన్నది. ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల, 30 ఏళ్ళ అమ్మాయి, 27 ఏళ్ళ అమ్మాయి తిరుగుతూ ఉన్నది, రిస్క్ తీసుకుంటూ ఉన్నది. అత్తచాటు కూడలు, తన్నిచాటు బిడ్డ తిరుగుతూ ఉన్నది. ఆ వయసులో ఆమె తిరిగి కష్టపడుతూ ఉన్నది. ప్రజలు నమ్మిన ఆమె ఓటేసిండ్రు. ఆమె ఓటేసినప్పుడన్నా మీరు ఆలోచించుకోవాలి కదా. రైట్ సార్, ఇప్పుడు మీరు ఏమైనా ఆశించొచ్చిల్లా, ఏమైనా స్టేట్ పదవులు కాంగ్రెస్లోకి? నేను పదవి వస్తే వద్దని నన్ను, కాకపోతే రేవంత్ రెడ్డి గారిని అడిగిన అవకాశం వస్తే తమ్మి స్టేట్ లెవెల్ ఇస్తా అన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, అందులో 36 సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని వచ్చినాం. పదవి వస్తాను కూడా మేము ఆలోచించలేదు. మేము రావాలనుకున్నాం, వచ్చినాం, పార్టీ మారాలనుకున్నాం, వచ్చినాం, అంతే తప్ప మాకన్నా టీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం లేదు, సరిగా మమ్మల్ని చూడలేదు, గౌరవించలేదు అనుకున్నాం. నేను ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ నుండి ఒక జిల్లా చైర్మన్, డీసీపీ చైర్మన్ ఇవ్వాలంటే నా కోసం కొంత ఆలోచన చేసిండు. తన కులపోనికి ఇచ్చుకున్నాడు దయాకర్రావు గారు. నన్ను జిల్లా బ్యాంక్ డైరెక్టర్ వరకు తీసుకొచ్చిండు, ఆయనే తీసుకొచ్చిండు, తప్పు పట్టట్లేదు. కానీ నాకు బాధ ఏంటంటే నేను ఆ స్థాయిని కాదా, నీ దృష్టిలో లేనా, కేసీఆర్ తోటి చెప్పి ఒప్పియొచ్చు కదా. హరిప్రసాద్, నీకు మా హరిప్రసాద్ ఉన్నాడని మీకు మొదటి నుంచి ఉద్యమకారుడు, మరి ఇప్పియాలని అడగొచ్చు కదా. అడగలేకపోయినావు. అది పెద్దోడు అవుతాడు, జిల్లా చైర్మన్ అయితే నాకేమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నావు. ఇలా కూడా కులమేనా? అంతే కదా. అన్నీ చేసినావు. చేసిన తర్వాత నేను ఎక్కడ కూడా మేమేం అనలేదు. పని చేసినావు, నీకు సర్వీస్ చేసినావు, సర్వీస్ నువ్వు వాడుకున్నావు, మాకు తగ్గట్టు నువ్వు చేయలేకపోయినావు. అయినా మేము ఒక్కరోజు నాడు కూడా ఏం బాధపడట్లేదే. మేము మా నాయన ఎమ్మెల్యే కాలే, మా తాత ఎమ్మెల్యే కాలే, నేనే ఎమ్మెల్యే కావాలన్న కోరిక లేదు. మాకో స్థాయి గౌరవం ఉంటే చాలనుకున్నాం. రాజకీయాలకు వచ్చినాం, అన్నీ వదులుకొని, వ్యాపారాలన్నీ వదులుకొని రాజకీయాలు ఉన్నాం కాబట్టి మేము కూడా కోరుకుంటాం కదా. మాకు పదవి కోవడం తప్పేం లేదే. ఇవాళ పిఎస్సీ చైర్మన్ అయినా ఎవ్వరు చేయలేని పని చేసిన, స్టేట్లో నెంబర్ 1 సొసైటీ అనిపించుకున్నా. 6 ఫర్టిలైజర్ షాపులు పెట్టినా. 6 ఫర్టిలైజర్ షాపులు 2 మండలాల్లో, పోచంపల్లి, పెద్ద వంగర, చిన్న వంగర, అరిపిరాల, తొరూరు, సోమారం, 6 ఫర్టిలైజర్ షాపులు నడుపుతున్నాం. హైయెస్ట్ ఇన్ స్టేట్లో ఫర్టిలైజర్ అమ్మింది తొరూరు సొసైటీ స్టేట్లో. మేము ఫర్టిలైజర్ అమ్ముకుంటున్నామని ఎంక్వైరీ చేసిండ్రు. అంత ఫర్టిలైజర్ ఇచ్చిన ఒక్క నా కాన్స్టిట్యూన్సీకే కాకుండా బయట కాన్స్టిట్యూన్సీలు కూడా తీసుకుపోయినాం. నెల్లికూతురు మండలం వాళ్ళు, అన్నారం, పరతగిరి మండలం కూడా ఆడ అందుబాటులో పెట్టినాం. సోమవారం సెంటర్కి వస్తే వరదనపేట నియోజకవర్గం నుంచి 10 ఊళ్ళు వచ్చి తీసుకుపోయాయి. ఎంత ఫండ్ వచ్చేది సార్? ప్యాక్స్ చైర్మన్ గా మీరు ఉన్నారు కాబట్టి. దీనికి ఫండ్ లేదు బ్రదర్. నేను వచ్చినాడు 2000 రూపాయలు నాది. 2000 రూపాయలు నాది. జీతాలకు కూడా కుర్చీలు కూడా లేవు ఆఫీస్లో, సొసైటీ ఆఫీస్లో కుర్చీలు లేవు. అటువంటి సొసైటీని ఫస్ట్ రాగానే కరోనాలో 30 ప్యాడీ సెంటర్లు పెడితే ప్యాడీ కమిషన్ ₹1 కోటి వచ్చింది. ఆ ₹1 కోటి వచ్చిన తర్వాత దాని సొసైటీ బిల్డింగ్ అన్నాడు ఉన్నటువంటి కలెక్టర్ గౌతమ్ గారు పోయి రిక్వెస్ట్ చేస్తే జాగ ఇచ్చాడు. మా సొసైటీకి జాగ లేదు. ఆ జాగ తీసుకొని ఎకరం జాగ తీసుకొని బిల్డింగ్ కట్టినాం. నేను చూసిన అది. బిల్డింగ్ కట్టినాం, గోదాం కట్టినాక డీజిల్ పంప్ అప్లై చేసినాం. డీజిల్ పంప్ వచ్చింది. 50 లక్షల లోన్ తీసుకొని డీజిల్ పంప్ పెట్టినాం. దాని తర్వాత ఇప్పుడు రైస్ మిల్ తీసుకున్నాం. రైస్ మిల్ కడతా ఉన్నాం. ఒక 2 రోజుల్లో రైస్ మిల్ కూడా ఓపెన్ చేస్తాం. ఈ ప్యాడీ సెంటర్ చేయబట్టి అడ్డం వచ్చిందని ఆగినాం. ఎంతవరకు చేయాలో సొసైటీ అంత చేసినాం. 25 కోట్ల రూపాయల క్రాప్ లోన్లు ఇచ్చిన, 10 కోట్ల రూపాయల ఎల్టీ లోన్లు స్టేట్లో సొసైటీ ఇచ్చింది. ఎల్టీ లోన్లు, మార్టిగేజ్ లోన్లు ఓన్లీ తొరూరు సొసైటీ.
అంటే మీకు బెస్ట్ అవార్డ్ రివార్డ్స్ అంటే ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. అవార్డు బెస్ట్ సొసైటీ చైర్మన్ అవార్డు ఇచ్చిన మన గౌతమ్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు. ప్యాడీ కరోనాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో బ్రహ్మాండంగా చేసిందని చెప్పి అవార్డు ఇచ్చాను. చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్లో కూడా సొసైటీ మీ హోదాకు తగ్గట్టుగా అది ఉందా? ప్యాక్స్ చైర్మన్ మీ హోదాకు తగ్గట్టుగానా తక్కువనా? ఇక్కడ హోదా కాదు, ఒక తృప్తి ఉంది. తృప్తి రైతులకి 10,000 మంది రైతులు నా సొసైటీలో సభ్యులు. ఈ 10,000 మంది రైతులకు సర్వీస్ చేస్తాననే మానసికమైన తృప్తి ఉన్నది. కోట్ల రూపాయలు సంపాదించినా, ఎమ్మెల్యే పదవి చేసినా, మంత్రి పదవి చేసినా ఇంత తృప్తి ఉండదు. రైతులకు రోజు సర్వీస్ చేస్తా ఉన్నాం. ఎవరు చేయలేని పని మనం చేసినాం. గతంలో సొసైటీ చైర్మన్ చేయలేదు, ఎవరు చేయలేదు, జిల్లాలో కూడా ఎవరు చేయలేదు. అంత పని మనం చేసుకున్నాం. కాబట్టి రైతులకు సర్వీస్ చేసిన ఒక అవకాశం వచ్చింది, సేవ చేసినాం. ఓకే, ఇప్పుడు సొసైటీ చైర్మన్గా డీసీబీ డైరెక్టర్గా ఎదిగిల్లంటే దయాకర్ రావు గారి వల్లనేనా? ఒకటి, దయాకర్ రావు గారే డీసీబీ డైరెక్టర్ ఇప్పించాడు, సొసైటీ చైర్మన్ ఇచ్చాడు. కాకపోతే దాంతోపాటు నాకు ఖుషి ఉన్నది. ఖుషి, నేను 3 టర్మ్లు ఆయన ఎమ్మెల్యే చేసి రిస్క్ తీసుకుంటే నా ఎఫిషియన్సీని బట్టి ఇచ్చిండు. నా వర్త్ చూసి, నా స్పీకర్, నేను మంచితనము, నేను సర్వీసు, సోషల్ సర్వీసు, నేను చేస్తున్నటువంటి సర్వీసు, హార్డ్ వర్కర్ చూసి ఇచ్చిన. ఆయన ఎలిజిబుల్ ఉన్నాడు, నాకు ఇవ్వాలని ఇచ్చి అట్లా ఆ రకంగా వచ్చింది. నేనేమో ఉత్త ఇంట్లో కూర్చొని వచ్చి టైంకి వచ్చి పైసలు ఇచ్చి పదవి తెచ్చుకున్నాను కాదు. ఓకే, నేను గతంలో మార్కెట్ చైర్మన్ చేసిన, 2005 to 9 మార్కెట్ చైర్మన్ చేసిన, తొర్రూరు మార్కెట్ చైర్మన్ చేసిన. అప్పుడు ఏం డెవలప్మెంట్ జరిగింది? అప్పుడు మార్కెట్లో కూడా ఎవరు చేయలేని పనులు చేసిన, రోడ్లు చేసిన, మార్కెట్ నుంచి వచ్చిన ఫండ్ తెప్పించిన. నేను వచ్చిన కూడా 26,000 ఉండే మార్కెట్లో ఫండ్. దాన్ని 2.5 కోట్లకు తెచ్చి దిగిన. అవునా? ఫండ్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సార్? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, రాజశేఖర రెడ్డి గారే ఇచ్చిన ఫండ్స్ బాగానే వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేది సొసైటీ మార్కెట్కి వచ్చే ఫండ్స్, చెక్ పోస్ట్ ఎక్కువ పెట్టినా. మార్కెట్ ఫీజు వచ్చేది. తొర్రూరులో చెక్ పోస్ట్, దంతాలపల్లి ఒకటి, నాగారం దగ్గర ఒకటి, ఎర్రబెల్లిగూడెం దగ్గర ఒకటి, మా సోమవారం దగ్గర ఒకటి 5 చెక్ పోస్టులు పెట్టినా. పోయే ప్యాడీ మీద అందరి మీద వ్యాపారస్తులు వసూలు చేసే పైసలు ఏటా 50 లక్షలు 60 లక్షలు వచ్చేది. ఆ శాలరీస్ పోగా, దాని డెవలప్మెంట్ పోగా, రోడ్స్ పోసినాం, గోడౌన్స్ కట్టినాం, ఇవన్నీ పోగా మిగతా పైసలు నిల్వ ఉంచి దిగినాం. అంటే మీరు ఏ పది చేసినా కూడా అలా మీ టెక్నికల్ తెలివితోనే మీరు చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. భగవంతుని దయ వల్ల మనకు అటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. మనకు పైన ఉన్నటువంటి అధికారులు కూడా, ఆఫీసర్లు కూడా మన రిప్రజెంటేషనే వాళ్ళ కడుపులో చల్లగలుగుతుంది. మనం పోయి మాట్లాడే విధానంతో మాట్లాడగలుగుతాం. నాబార్డు డీజీఎం వస్తే మాట్లాడితే, సార్ మాది పాత బ్యాక్వర్డ్ సొసైటీ సార్, దీన్ని ఎవరు పట్టించుకోలేదు సార్, మాకు ఇన్ని ఫండ్స్ ఇవ్వాలని మా రవీంద్రరావు గారిని పట్టుకొని పోయి చెప్పిస్తే మాకు 5 కోట్లు ఇచ్చి చేసుకున్నాం. డెవలప్మెంట్కు మన విధానం, మన ప్రవర్తనతోటే ఏదైనా వస్తుంది. మన రిక్రియేషన్ బట్టి వస్తుంది. మనం చేసినాం, మాట్లాడుకున్నాం, చేసినాం, సర్వీస్ చేసినాం. జిల్లా బ్యాంక్ డైరెక్టర్ కావడం ఒక అదృష్టం. దాంట్లో కూడా జిల్లా బ్యాంక్ మీటింగ్లలో మాట్లాడతాం. యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుందా? డైరెక్టర్ యాజ్ ఎ డీసీబీ డైరెక్టర్గా ఏమైనా ఉంటుందా? నా సొసైటీని బాగు చేసుకున్నా. ఓకే రైట్. నేను ఒక డీసీ బ్యాంక్ డైరెక్టర్ ఉండి ఏ సొసైటీకి వెళ్ళినంత క్రాప్ లోన్ ఇచ్చిన. మీ సొసైటీ? నా సొసైటీకి 20 కోట్ల క్రాప్ లోన్ ఇచ్చిన 5 ఏళ్లలో. నా సొసైటీకి 10 కోట్ల కేఎంటీఎల్ కర్షక మిత్ర లోన్ ఇచ్చిన. ఎవరు చేయనంత చేసిన. హైయెస్ట్ సొసైటీ మహబూబాద్ జిల్లాలో మాఫీ అయింది తొర్రూరు సొసైటీ. మేమేం చేసినాము, గతంలో 20 సంవత్సరాల కింద తీసుకున్నాం, మీ నాన్నగారు తీసుకున్నాడు అనుకో, మీరు ఈ రోజు వరకు కట్టలే ఆ లోను. కట్టకపోతే దాన్ని ఎల్టీని క్రాప్ లోన్ మార్చిన. మార్టిగేజ్ లోన్ అంతకుముందు ఎల్టీ లోన్లలో 5 కోట్ల రూపాయలు ఉండే, దాన్ని క్రాప్ లోన్ మార్చిన ఏడాదికి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, మాఫీ వచ్చేసింది. దాంతో రైతు సంతోషంగా ఉన్నాడు, నాకు మొండి బాకీ రికవర్ అయింది, నా సొసైటీకి గుర్తింపు వచ్చింది, రైతు కూడా హ్యాపీగా ఉన్నాడు. అరే మన 1,00,000 రూపాయలు పోతే మాఫీ అయితే ఆ పైసలు తీసుకొచ్చి మీరు 50,000 లోన్ ఉంటే ఇంకా 50 కలిపి ఇచ్చిన 1,00,000 ఇస్తే 50,000 మాఫీ అయిపోయినా, ఆ 50 మాఫీ అయినా మళ్ళీ ఇప్పుడు 1,00,000 తీసుకున్నారు. రైతు హ్యాపీగా ఉంటాడు కదా. కానీ కంప్లీట్గా రుణమాఫీ కంప్లీట్గా చేయలేదనే ఒక వాదన ఉంది కదా. ఒక్కటి బ్రదర్, రుణమాఫీలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మిస్టేక్ ఏంటంటే రైతు 2 బ్యాంకులలో తీసుకున్నారు. 2 బ్యాంక్ క్రాప్ లోన్ సొసైటీలో తీసుకున్నాడు, కమర్షియల్ బ్యాంకులో తీసుకున్నాడు. ఫేర్గా ఉన్న వరకు వచ్చేసినాయి. దీంట్లో ఎందుకు రాలేదంటే ఆ 2 ఉండడంలో ఆధార్ కార్డు క్లరికల్ మిస్టేకు, 2 బ్యాంకులలో ఎంత అనేది క్లారిఫై చేయడానికి ఏఓలకు అధికారం ఇచ్చిండ్రు, డిఏఓలకు అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు లిస్టు తయారు చేసి గవర్నమెంట్కి పంపించారు. అది కూడా ఈ మధ్యన రీసెంట్గా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక ఆగినాయి, కానీ అవి కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. మన తుమ్మల గారిని అడిగినా ఇస్తామని కూడా చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి లేకపోయినా గిన్ని చేయగలుగుతున్నది మెచ్చుకోవాలండి. రైట్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్లీ తొర్రూరు
ప్రజలకే కావచ్చు, లేకుంటే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలే కావచ్చు, లేకుంటే ఓవరాల్గా ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ వన్ యాజ్ ఎ చైర్మన్గా, ప్యాక్స్ నేను చైర్మన్గా మా రైతు సోదరులకు చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా ఎండలో పనిచేసి అడ్డం పడి చనిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు ఎక్కడ కూడా కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. వాటర్ ఫెసిలిటీస్ పెట్టినాం. మా సొసైటీలో జరిగే ప్రతి సెంటర్లో టెంట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అవునా, ఎండ టాయిలెట్ ఉంటుంది లేడీస్ కు, టాయిలెట్ కూడా పెట్టినా. మీరు మా సెంటర్లో తిరిగి చూడండి, వాళ్ళు మీకు ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే నేను మాట్లాడతాను. చెప్పండి ఫైనల్. మేము రైతులకు ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి రైతు కూడా, రైతు బిడ్డ ప్రాణం అందరి ప్రాణం ఒకటే కాబట్టి దయచేసి తొందరపడి ఎండలో కష్టపడి ఇబ్బంది పడి ఎండలో ఒడ్డు తూర్పాల బట్టి అడ్డం పడిపోక చనిపోకండి. చనిపోతే మన కుటుంబం ఆగమవుతుంది, మన పిల్లలు ఆగమవుతారు తప్ప ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పి మాటలు చెప్పే నాయకులు ఎవరు మనకు రారు. మన కుటుంబాన్ని ఆగం చేసుకోవద్దు. మీరు ఒక్కటే మేము చెప్పేది, ఒకరోజు వెనక ముందైనా మీ అందరు ఒడ్లు పంపిస్తాం. మేము 15 రోజుల్లో ప్యాడీని మొత్తం మా తొర్రూరు సొసైటీలో ఎక్కడ కూడా ఒక గింజ లేకుండా 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను చెప్తాను. ఓకే, మీరు ఎంత ఎండ కదా చనిపోతారని చెప్పేసి అంటున్నారు కదా, ఎవరైనా చనిపోయిలా? 3 చనిపోయి ఇప్పటికి. అవునా? గోపులగిరిలో 2 చనిపోయిండు ఎండకేనా? ఎండకు. పోచంపల్లిలో మొన్న ఒక రైతు గంటకుంటలో చనిపోయిండు, ఎస్టీ నాయకుడు కిషన్ అని. 3 చనిపోయిండు. వాళ్ళతోటే బాధ అనిపిస్తున్నది. ఫెసిలిటీ బాగుండాలి సార్ ఇక్కడ. ఫెసిలిటీస్ వాటర్ ఉన్నాయండి. పాపం రైతుల్లో యాంగ్జైటీ ఏంటి అంటే, తొందరలో తూర్పాల పట్టాలి, తొందరలో ఆరబోయాలి, పడితే ఎంబటే నా ఒడ్లు పోతాయి, పోకపోవచ్చు కదా, వర్షం వచ్చేటట్టుంది, మబ్బులు వస్తూ ఉన్నాయి, ఎడగాంతం ఎండాకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్న రైతు ఆరాట పడతా ఉన్నారు. యాక్చువల్లీ జూన్ 1 వరకు మేము కొట్టవచ్చు. ఎక్కువ లారీలు తెప్పియాలి సార్. లారీలు ఇవ్వండి, ప్రొడక్షన్ ఎక్కలేదు. ఇప్పుడు మీకు తెలిసిన ఒకటి, మీరు చిన్నపిల్లలప్పటి నుంచి చూడండి, ఇక్కడ లారీ కొత్త లారీలు వచ్చినాయా? లేదు. లారీ వ్యవస్థ ఏది? ఓకే, ఆ ఉన్న లారీలనే ట్రాన్స్పోర్ట్లో పట్టుకొని చేస్తా ఉన్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ముందు అయిపోయింది, అది ఏప్రిల్నే అయిపోయినాయి. అక్కడి నుంచి వాళ్ళు తెప్పించినాం, నగరకాల నుంచి 20 లారీలు. ఎన్ని లారీలు వస్తాయి సార్ మీ కాడికి అయితే? మా సొసైటీకి 40 లారీలు తిరుగుతా ఉంది డైలీ. 40 లారీస్ పెట్టినాం. 30 సెంటర్లు 40 లారీలు పెట్టినాం. పెట్టినా సరిపోవట్లేదండి. 30 లారీలు ఇవాళ లోడ్ చేసుకుని వస్తే ఆ రోజు ఖాళీ కావు, తెల్లారు కావు, 3 రోజులు అవుతాయి. ఒక్కొక్క రైతు 3 రోజులు ఖాళీ అయితే మళ్ళీ 3 రోజులు రావాలి సెంటర్కు. ఒక్కొక్క రైతుకి ఎన్ని బస్తాలు ఉంటాయి సార్ అందాజా? అంటే ఒక రైతు 50 ఉన్నాడు, 100 ఉన్నాడు, 200 ఉన్నాడు, 500 ఉన్నాడు. ఒక లారీలో 500 పడతాయా? 700, 5 to 700 పడుతుంది. గట్టిగా అయితే ఒక ఇద్దరు రైతులు ఒక లారీ అయితే గట్టిగా అయితే. పెద్ద రైతులు కూడా ఉన్నారు, నా ఒక్కందే లారీ అయినాయి. ఏమంటున్నా అంటే ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నది, దాన్ని రెక్టిఫై చేశాను. మా కమిషనర్ గారు మాట్లాడింది, మా డీసీఓ గారు మాట్లాడింది, మా డిఎస్ఓ గారు మాట్లాడింది. బారదాన్ని కూడా తెప్పించినాం, రైతులందరికీ ఇస్తా ఉన్నాం. ఒక్కసారి బారదాన్ని ఇస్తే కూడా ఎక్కువ కాంటా పెట్టి అక్కడ పెట్టే పరిస్థితి ఉందని చెప్పి రోజు 2000, రోజు 3000 ఇస్తా ఉన్నాం. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మేము ముందు కాంటా పెట్టినాం అనుకోండి, 10 రోజులు కాంటా పెట్టి ఉంటే వెయిట్ లాస్ అవుతున్నది. వెయిట్ లాస్ అయిన తర్వాత మేము లారీలో పోయేటప్పుడు ట్రక్ షీట్ చింపుతాం. ట్రక్ షీట్ చింపినాక అక్కడికి పోయేసరికి షావుకారు మిల్లకు పోయేసరికి వెయిట్ లాస్ అవుతున్నదండి, బస్తా కిలో తగ్గింది అంటాడు. అది మళ్ళీ మేము కట్ చేస్తే రైతు కట్ చేసిన వాళ్ళ పేరు వస్తుంది. అవును, ఆ లాస్ ఎవరు భరించాలి? అవును, మేము సొసైటీ భరించాలి. వీళ్ళు వచ్చే కమిషన్ కూడా సరిపోదు మాకు, మేము మొత్తం కట్టాలంటే అట్లా కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ రోజు 2000 బస్తాలు కాంటా పెడితే 2 లారీలు వస్తున్నట్టు పంపించేసి మళ్ళీ రేపు 2000 పెడతాం. అట్లా పెట్టుకుంటూ పంపిస్తున్నాం. కానీ రైతులు చనిపోవడం బాధాకరం. అది ఎవ్వరం కూడా హార్బుల్, అది రైతులను మేము బాధపడతా ఉన్నాం. రైతులు ఎవ్వరు కూడా దయచేసి ఇంకోసారి అటువంటి నిర్ణయం తీసుకోవద్దు. జాగ్రత్తగా చల్లపూట పని చేసుకోండి, నైట్లో పని చేసుకోండి. కాకపోతే సెంటర్లో లైట్లు పెడతాం. మీరు ఒకవేళ అక్కడ నైట్లో పని చేస్తుంటే 2-3 సెంటర్లు లైట్లు పెట్టినా. ఇప్పుడు మా సుమారు ఊళ్ళో సెంటర్లో నైట్ లారీలు వస్తాయి. మరి లారీలు వస్తాయి, ఎందుకు రావు? నైట్ వస్తే నైట్ కూడా లోడ్ చేస్తారు రైతులు. మేము ఏమంటున్నాం, లోడ్ చేసే వాళ్ళు పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు చేస్తారు. కానీ రైతు అన్నట్టు కూడా ఎండలో పని చేస్తూ ఉన్నాడు కదా, ఎండలో చేయొద్దనే కదా మా కోరిక. ఎవరి కోసం? మనం నిత్యం వాటర్ ఉండాలి సార్. వాటర్ ఉన్నాయండి, ప్రతి సెంటర్లో 4-5 క్యాన్ల వాటర్ పెడుతున్నాం. మీరు ఏ సెంటర్ కన్నా పోయి వాటర్ లేవని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. నా సొసైటీ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు అవుతాయి. నా సొసైటీ సెంటర్లో 30 సెంటర్లు ఉన్నాయి. ఆ సొసైటీ సెంటర్లో ఎక్కడన్నా ఇక్కడ వాటర్లు వేస్తారని మీరు నోట్ చేసుకుని చెప్పండి. ముగించే ముందే ఇంకేమైనా ఉందా చెప్పేది రైతులకు కానీ ఇంకెవరికైనా కానీ, ప్రభుత్వానికి కానీ? మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రైతులు మీకు బోనస్ పడదనే ముచ్చట లేదు. ఒకరోజు వెనక ముందు, ఈరోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి మనం. రైతులు బాగుండాలనే కోరికతోటి ఇది ప్రజాపాలన అంటూ ఉన్నాడు. ప్రజాపాలనలో రైతులు బాగుండాలనుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా మీకు వ్యవసాయం పెట్టుబడి వరకైనా ఒక 15 రోజులకైనా డబ్బులు వస్తాయి. ఈ పైసలు వడ్ల పైసలు ముందు వస్తాయి కదా, వీటిని వాడుకోండి. మళ్ళీ మీకు జూన్ జూలైలో వ్యవసాయం పెట్టుబడి ఉన్నది కదా, మందు బస్తాలన్నీ బోనస్కి వస్తాయి. నాకు మొన్న కరెక్ట్ ఎండాకాలంలో
నాకు మన వడ్ల దీనికోసం వచ్చినాయి, నాట్లు అయిపోయినాక వీటి కలుపులప్పుడు వచ్చినాయి రైతు బోనస్. మందు బస్తాలకు రైతుల పెట్టుబడికి వచ్చినాయి. ఆ పైసలు తీసి రైతులకు ఇచ్చేసాం, నాట్ల పైసలను కూళ్ళ పైసలు ఇచ్చేసాం. అట్లా యూజ్ అయినాయి. ఇప్పుడు కూడా వీళ్ళకి వచ్చి ఇప్పుడు పెడితే వానాకాలం పంటకి ఇప్పుడు అక్కడికి వస్తాయి. రేపు పత్తి గింజలు కొనుక్కోవడానికి దానికి దీనికి వస్తాయి. జూలై వరకు జూలై వరకు ఇచ్చేస్తాడు మొత్తం. జూన్ వరకు మొత్తం ఇచ్చేస్తారు. అలా రిలీజ్ చేసి కొంత అమౌంట్. ఓకే, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.